చాలా రోజుల తర్వాత ఒక మంచి థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ చూశాను. ఇలాంటి కాన్సెప్ట్‌తో వెబ్ సిరీస్‌లు, మూవీలు చాలానే వస్తాయి. బట్ మ్యాటర్ ఎక్కడ అంటే టేకింగ్ అండ్ ఎగ్జిక్యూషన్‌లో ఉంటుంది. ఆడియన్స్‌ని ఎంత ఎంగేజ్ చేశామనే దాన్ని బట్టి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లు, ఫ్లాష్ బ్యాక్‌లతో ఎంతవరకు థ్రిల్ అయ్యామనేదే పాయింట్ ఇక్కడ. అయితే ఈ బృందా వెబ్ సిరీస్ కోసం ఇన్‌డెప్త్‌గా మాట్లాడుకునే ముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్‌ని ఆన్‌లో పెట్టుకోండి. రివ్యూ లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. త్రిష లీడ్ యాక్టర్స్గా నటించిన బృందా వెబ్ సిరీస్ నాకైతే నచ్చింది. టోటల్గా 8 ఎపిసోడ్స్, ఒక్కోటి 40 మినిట్స్ వరకు ఉంటాయి. సిరీస్ స్టార్ట్ అయిన దగ్గర నుండి సోది లేకుండా డైరెక్ట్గా పాయింట్లోకి తీసుకెళ్ళిపోతారు. ఒక డార్క్ ఫ్లాష్ బ్యాక్తో స్టార్ట్ చేసి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో వెళ్తూ ఉంటుంది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అన్నాను కదా అని కన్ఫ్యూజన్ ఉంటుంది అనుకోకండి. చాలా ప్రాపర్గా అందరికీ అర్థమయ్యే విధంగానే డీల్ చేశారు. బృందా యొక్క బ్యాక్ స్టోరీ మాత్రం చాలా ప్రాపర్గా సెటప్ చేసుకున్నారు. చూపించడం కూడా చాలా రూట్స్లోకి వెళ్ళి చూపించారు. పూర్వం మూఢనమ్మకాలు, కట్టుబాట్లు వల్ల జరిగే అనార్థాలు బట్టి దాంట్లో నుండి పుట్టిన సైకోలు ఎలా తయారయ్యారు, ఏం దారుణాలు చేసేవాళ్ళు అనే పాయింట్ని చూపించారు. ఇంకా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఒక ఊర్లో ఏదో వ్యాధి వచ్చిందని అమ్మవారికి పిల్లల్ని బలివ్వడం, పూర్వజన్మలో 12 మందిని చంపాడని ఈ జన్మలో ఊర్లో నుండి వెలివేయడం, కడుపు నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా జీసస్కి ప్రేయర్ చేయడం, ఒక ముస్లిం అమ్మాయి పెళ్లికి ముందు అక్రమ సంబంధం పెట్టుకుందని చంపేయడం, ఇలాంటివన్నీ చూసి పెరిగి మూఢనమ్మకాల వల్ల దేవుడి మీద నమ్మకం కోల్పోయి అసలు దేవుడు అనేవాడే లేడు, దేవుడిని నమ్మే వాళ్ళు బ్రతికి ఉండకూడదు, చంపేయాలి అన్న పొజిషన్కి వచ్చి కొందరు మనుషులు చేసే దారుణాలని మూల కథగా తీసుకొని వాళ్ళు చేసే హత్యలని ఎస్ఐ బృందా కేసు టేకప్ చేసి ఎలా సాల్వ్ చేసింది అన్నది చాలా బాగా తీశారు డైరెక్టర్. ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ అయ్యేసరికే మనకి కిల్లర్ ఎవరు అని చూపించేస్తారు. అంతేకాదు కిల్లర్ మోటివ్ ఏంటో కూడా మనకి తెలిసిపోతుంది. కానీ ఆ కిల్లర్ని పోలీసులు ఎలా పట్టుకుంటారు అన్న విషయం మాత్రం ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసేలా చేస్తుంది. ఒక ఎపిసోడ్ చూస్తే మొత్తం బింగ్ వాచ్ చేసేలా ఉంటుంది. సిరీస్ స్టార్ట్ అయిన దగ్గర నుండి నెమ్మదిగా స్క్రీన్ ప్లే పేసింగ్ పెరుగుతూ ఉంటుంది. ఒక్క చోట కూడా బోర్ తెప్పించిన ఫీలింగ్ కలగలేదు. కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన బృందాకి ఒక్క కేసు కూడా ఇవ్వరు. అనుకోకుండా ఒకరోజు క్రైమ్ సీన్లో గమనించిన కొన్ని క్లూస్ ద్వారా ఆ కేసుని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వరకు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తుంది బృందా. క్లోజ్ అయిపోవాల్సిన కేసుని అవ్వనివ్వకుండా ఆ కేసులో ఎంత సీరియస్నెస్ ఉందో తెలుసుకొని ఎలాగైనా కిల్లర్ని పట్టుకోవాలనే ఒకే ఒక లక్ష్యంగా పెట్టుకొని కేసుని చాలా పర్సనల్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో బృందాకి కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా కేసు సాల్వ్ చేస్తుంది. మధ్యలో వచ్చే 1-2 చిన్న ట్విస్ట్లతో బాగానే థ్రిల్లింగ్గా ఉంటుంది. ట్విస్ట్లు అంటే మనకు అనుకున్నారేమో, కాదు అక్కడ ఉన్న క్యారెక్టర్స్కి. కొన్ని మనకి ముందే చూపించేస్తారు, కొన్ని మనం ముందే గెస్ చేయగలుగుతాం. యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు, కానీ త్రిష ఎక్స్ప్రెషన్ మాత్రం ఆల్మోస్ట్ సీజన్ అంతా ఒకేలాగా ఉంటుంది. మరి దానికి రీజన్ తన గతాన్ని మర్చిపోలేకపోవడమా ఏమో. ఒకవేళ అదే రీజన్ అయితే ఎందుకు అలా ఉండాలి, నార్మల్గా కూడా బిహేవ్ చేయొచ్చు కదా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్కి తగ్గట్టుగా ఉంటుంది. సిరీస్ మొత్తానికి 1-2 సిచ్యువేషన్ సాంగ్స్ ఉంటాయి, పర్లేదు, ఫ్లోలో వెళ్ళిపోతాయి. ఈ సిరీస్ సోనీ లైవ్లో స్ట్రీమ్ అవుతుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. రివ్యూ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం.